డ్రెస్సుకి సైడ్ పాకెట్స్ కుట్టడం రాని వాళ్ళకి, కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకైనా సరే జీవితాంతం గుర్తుండిపోయే చాలా ఈజీ టిప్స్తో ఈరోజు నేను మీకు పాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మీరు జన్మలో మర్చిపోమన్నా మర్చిపోరు, అంత ఈజీ కొలతలతో చెప్పాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే భావిస్తున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు పాకెట్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తానండి. ఎంత ఈజీ అంటే మీరు ఎంత కొత్తగా నేర్చుకున్నా సరే ఒక 5 నిమిషాల్లో మీకు ఆ ప్రాసెస్ మొత్తం అర్థమైపోతుందండి. అంత ఈజీ టిప్స్తో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ పేపర్ కటింగ్తో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పేపర్ని 2 మడతల్లాగా తీసేసుకొని 7.5 ఇంచులు మార్క్ వేసుకున్నాను. అలాగే ఇంకో సైడ్ కూడా 7.5 ఇంచులు, అంటే మొత్తం ఒక బాక్స్ షేప్ లాగా రావాలి. చూసారు కదా, ఎటువైపు నుంచి చూసినా 7.5. ఒకవేళ మీ దగ్గర టేప్ లేకపోయినా సరే ఇలా అరచేయి కొలతతో కూడా కట్ చేయొచ్చు. చూడండి, నేను పైన లైన్ డ్రా చేసిన దగ్గర చేయి ఫింగర్ పెట్టాను కదా, అక్కడ నుంచి కింద 1 ఇంచు వదిలేసుకోవాలన్నమాట. అంటే మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి మన చేయి సైజు నుంచి 1 ఇంచు కిందికి అనేది వదిలేసుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి ఇలా రెడ్ లైన్ కూడా డ్రా చేశాను. రెడ్ లైన్ వచ్చేసి బాక్స్ షేప్ లాగా, అండ్ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా, అది వచ్చేసి ఏంటంటే పైనుంచి కింది వరకు కొలత. మన అరచేయి ఎంతైతే ఉంటుందో అక్కడ వరకు పెట్టి కింద 1 ఇంచు కుట్టు కోసం అనేది వదిలేసుకోవాలి. ఇది కొత్త వారి కోసం అన్నాను కాబట్టి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే కొలత ఇంకో సైడ్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం ఎటువైపు నుండి చూసినా రెండు సేమ్ తీసుకున్నాం కదా. అంటే ఒక సైడ్ నుంచి 7.5, ఇంకో సైడ్ నుంచి కూడా 7.5 తీసుకున్నాము. సో సేమ్ కొలత వచ్చేసింది కదా. ఇలా టేప్ లేనప్పుడు సింపుల్గా ఇలా కూడా మార్క్ చేసి పెట్టుకోవచ్చు అనేది నేను మీకు చూపించాను. ఇప్పుడు సింపుల్గా ఇది బాక్స్ షేప్లోనే కట్ చేసుకోవాలి. నార్మల్గా అయితే పాకెట్ కటింగ్కి ఇలా రౌండ్గా కట్ చేయడము వేరేగా ఉంటుంది కదా. సో అలా కాకుండా నేను మీకు ఈరోజు కొత్త పద్ధతిలో చెప్తున్నానండి. చాలా ఈజీగా అర్థమైపోతుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా అవసరం ఉందనుకుంటే షేర్ కూడా చేయండి. సో ఇప్పుడు మనం తీసుకున్న పేపర్ని మళ్ళీ మడత వేస్తున్నాను. చూసారు కదా, సింపుల్గా మీరు ఎటువైపు నుంచి మడత వేసినా అలాగే ఉంటుంది. అంటే నిలువులో అడ్డంలో 2 సమానమైన మెజర్మెంట్సే ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం 4 మడతలు వచ్చాయి. చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నేను చిన్నగా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తాను. మళ్ళీ చేయి కొలతతో కూడా చూపిస్తున్నాను. ఇలా మన వేల్లో ఒక గీత ఉంటుంది కదా, అంత మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. టేప్తో చూసుకున్నా సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ వరకు మార్క్ వేసేసుకొని ఇలా రౌండ్ షేప్గా డ్రా చేసుకోవాలి. ఇంతే అండి. ఈ కటింగ్ చేస్తే మన పాకెట్ కటింగ్ అయిపోయినట్టే. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ కొత్త పద్ధతులు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ పేపర్ కటింగ్ అనేది అయిపోయింది కదా. సో ఇదే మనం క్లాత్ పైన పెట్టి కట్ చేయాలి. అది ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇదే కొలత ఎవరికైనా సరిపోతుంది. సో నేను మీకు లాస్ట్లో అది ఎలా ఉంటుంది, ఎలా సరిపోతుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 2 నిమిషాల్లో పాకెట్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కుట్టడం ఎలాగో కూడా చూపిస్తాను. దానికంటే ముందు క్లాత్ పైన పెట్టి కట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ బెస్ట్ విషయం ఏంటి అంటే ఈ క్లాత్ అనేది కస్టమరే ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఆంటీ కొంచెం పెద్దవారి అనమాట. సో వాళ్ళ పాకెట్ అయితే కంపల్సరీ కావాలంట. అయితే ఈ క్లాత్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను మీకు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తే కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే డ్రెస్ కలర్ వచ్చేసేమో నేవీ బ్లూ కలరు, వాళ్ళు ఇచ్చిన క్లాత్ ఏమో గ్రీన్ కలర్ కదా. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా అన్నట్టుగా ఈ వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ క్లాత్ అనేది యాక్చువల్గా సింగిల్ లేయరే కావాలి, అంటే మనకు 2 పీసెసే కావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది క్లాత్ పాలిస్టర్ క్లాత్, ఇది కొంచెం గట్టిగా ఉండాలంటే 2 క్లాత్స్ కలిపి కుట్టాలన్నమాట. అప్పుడే అది గట్టిగా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు ఫోల్డ్ చేసిన దాన్ని బట్టి కట్ చేస్తే 4 పీసులు వస్తాయి అన్నమాట. నార్మల్గా అయితే 2 పీసులు సరిపోతాయి. అంటే 2 పేపర్లు ఎలా అయితే ఉన్నాయో అలా 2 బట్టలు సరిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ నేను పూర్తిగా 4 ముక్కలు అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే అది గట్టిగా ఉండడానికి 2 ముక్కలు కలిపి ఒకటిలాగా కుడతాను అనమాట. సో ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో కర్వ్ షేప్, అలాగే ఇదే పేపర్ పెట్టేసి కట్ చేస్తున్నాను. డైరెక్ట్గా క్లాత్ పైన కూడా కట్ చేయొచ్చండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలాగా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసి తర్వాత క్లాత్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ కొలతలు అయితే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి కదండి. ఎటువైపు నుండి చూసిన 7.5 తీసుకోవాలి. తర్వాత కింద 1 ఇంచ్ గ్యాప్తో ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం డ్రెస్కి ఇక్కడ కొలత తీసుకొని పెట్టాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసేమో ఫ్రాక్ అనమాట. సో ఫ్రాక్కి మాత్రం కొంచెం కింది వైపుకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రాక్లో నడుం భాగం వరకే కిందికి వచ్చేస్తుంది. 14.5 ఇక్కడ ఉంది ఫ్రాక్
కొలత. ఇక్కడ మీకు నడుము దగ్గర లైన్ కనిపిస్తుంది కదా, మిర్రర్ లేస్ అక్కడ వరకు ఉంది. అక్కడ నుంచి ఇంకా మనకి కిందికి ఉండాలి కదా, మనం చేయి పెట్టుకోవడం కంఫర్టబుల్గా ఉండాలి కదా. సో అందుకని కొలత చూపిస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు అని అనుకుంటే మాత్రము కస్టమర్ది అయినా సరే మీదైనా సరే డ్రెస్ నడుము ఎక్కడ వరకు వస్తుందో అక్కడ నుంచి మీ హ్యాండ్ ఎంత ఫ్రీగా ఉందో మీరు అది చూసుకొని అక్కడ చిన్న మార్క్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంత తీసుకున్నానో కూడా చెప్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఆరో మార్క్ ఉంది కదా, అంటే 18 ఇంచుల దగ్గర నుంచి నా పాకెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి కింద ఎంతవరకు వస్తే అంతవరకు. ఇప్పుడు మనం పాకెట్ ఆల్రెడీ కట్ చేసాం కదా, 7.5 ఇంచులు, అదే 7.5 అక్కడ వచ్చేస్తుంది అనమాట. అంతే. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. అదే ఒకవేళ స్ట్రైట్ కుర్తీకి అయితే మాత్రము మనం ఇంకొంచెం పైనుంచే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, నేను దాన్ని ఇప్పుడు మనం ఇదంతా విప్పాలంటే లోపల ఓవర్లాక్ ఉంటుంది. సో చాలా పని అవుతుంది కాబట్టి సింపుల్గా నేను అక్కడ కట్ చేసేస్తున్నాను. ఇది కూడా ఈజీ పని అండి. మనం ఎందుకంటే ఈ రెడీమేడ్ కుర్తీస్కి అవన్నీ ఇప్పుకుంటూ కూర్చోవాలంటే మనకు దీంట్లోనే టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. మనం ఎలాగో కుడతాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ టిప్స్ కూడా ఎక్స్పీరియన్స్తోనే వస్తుందండి. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అయితే మీకు ఇలాంటి టిప్స్ చాలా తెలుస్తాయి. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఫస్ట్ డ్రెస్ ఇక్కడ ఉల్టా తిప్పి చూపిస్తున్నానండి. సో ఉల్టా తిప్పేసి పాకెట్ అనేది నా సైడ్ పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలని చూపిస్తున్నాను. మళ్ళీ మెషిన్ మీద కూడా కుట్టేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇలా కుట్టు వేసుకొని సీదాకి తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో క్లాత్ కూడా చూపిస్తున్నాను చూడండి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇలా లోపల వైపున సీదా క్లాత్ ఉన్నప్పుడు మనకు కుట్టు కూడా ఫినిషింగ్ సీదా లాగానే రావాలి కదా, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మెషిన్ మీద కుట్టేటప్పుడు సీదా పైన ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. అయితే కొత్త వాళ్ళకి ఎంతైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి డ్రెస్ అనేది ఉల్టా పైన ఉంది. సో సీదా లోపల వైపు ఉంది కదా, అక్కడ వచ్చేటప్పటికి మనకి కుట్టు కనిపించకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కింద క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా సింపుల్గా ఇలా పెట్టేసి మీరు పైన కుట్టేసినా సరిపోతుంది, లేదా ఇందాక నేను చూపించినట్టు కుట్టినా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే. అంటే లోపల వైపున మనకి కుట్లు అనేవి కనిపించవు, ఉల్టా వైపున మాత్రం కుట్లు ఉంటాయి. అర్థమైంది కదండి. సో ఇప్పుడు నేను మెషిన్ మీద ఎలాగో చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్గా అయితే మనం సింగిల్ క్లాత్ తీసుకోవాలని చెప్పాను కదా, అంటే ఒకటే క్లాత్ తీసుకోవాలి. కానీ ఇది పాలిస్టర్ ఉంది కాబట్టి ఇంకా గట్టిగా ఉండడానికి నేను 2 క్లాత్స్ అనేవి తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ 2 క్లాత్స్ని నేను ఒక కుట్టుతోని సెట్ చేసేస్తున్నాను. అంటే ఒక కుట్టు వేసేసి దాన్ని ఒక క్లాత్ లాగా చేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఇలా కుట్టేసుకొని దాన్ని సీదా వైపుకి తిప్పితే మనకు ఖర్చులు అనేవి అస్సలు కనిపించవు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మళ్ళీ ఇది ఇలాగే చేయాలేమో అనుకుంటారేమో అని చెప్పేసి జస్ట్ నేను దాన్ని నార్మల్గా ఎలా అయితే కుట్టానో అలాగే పెట్టేశాను. చూసారు కదా, ఇలా ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ ఈ విధంగా చేయట్లేదు నేను. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఉల్టా వైపుకే తిప్పేస్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళకి ప్రతిదీ డౌటే ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఇలాగే చేయాలేమో, మనం ఎలా అయితే చేస్తామో అలాగే కరెక్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. సో అందుకనే మళ్ళీ అలా కన్ఫ్యూజన్స్ ఉండొద్దు అని చెప్పేసి నేను ఈ విధంగా దాన్ని ఒట్టి అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ అదొక పీస్ ఇదొక పీస్ అని చెప్పి రాశాను. అంటే మీకు అర్థమైంది కదండి. ఒకవేళ ఇదే గట్టి క్లాత్ ఉంటే మాత్రం మనకు అది ఒక్కొక్క పీసే సరిపోతుంది. ఇక్కడ నేను 2 పీసులు కలిపి ఒక పీస్ లాగా చేశాను అంతే. ఒకవేళ మీ దగ్గర సన్న బట్ట ఉంటే ఇలాగే 2 ముక్కలు తీసుకొని ఒక ముక్కలాగా జాయిన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు డ్రెస్కి సీదా వైపునే పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇలా సీదా వైపున ఇలా క్లాత్ అనేది పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. స్ట్రైట్గా ఉందిగా స్ట్రైట్గానే కుట్టేసుకోవాలి. అంటే మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత సీదాకు తిప్పితే చూడండి మీకు అక్కడ ఎటువంటి ఖర్చు కనిపించట్లేదు. ఇలా ఉల్టా వైపున మాత్రం ఆ దారాలు అవి వస్తూ ఉంటాయి, అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో అర్థమైంది కదా. సింపుల్గా అది పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు వేయాలండి, ఎందుకంటే ఏదైనా సరే పాకెట్ అంటే మనం ఏదైనా వస్తువు వేసినప్పుడు బరువుకి గట్టిగా ఉండాలి కాబట్టి ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోండి, ప్లస్ 2 కుట్లు వేయండి. సో ఇక్కడైతే నేను మీకు ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసి చూపించాను. మళ్ళీ ఇప్పుడు ఇంకో సైడ్ కుట్టేది కూడా చూపించిన తర్వాత డబుల్ కుట్ అనేది వేస్తాను. సో సేమ్ ఇలాగే చూసారు కదా, ఇది 2వ వైపున ఇలా 2 సీదాలు లోపల వైపుకి పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసి కుట్టేసుకోవాలి అంతే. సేమ్ ఆ పైన పాకెట్కి సమానంగా ఇది కూడా ఉండాలి. చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదండి. సో మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్గా ఫినిషింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈ లోపల మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసేయండి.
అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లో అయితే చాలా ఈజీ టిప్స్తో చెప్పడానికి ట్రై చేస్తానండి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మీరు ముందు వీడియోస్లో మీరే చూస్తారండి. ఆల్రెడీ చెప్పిన వీడియోస్తో కూడా చాలామంది నేర్చుకున్నారు. చాలా మంచి కమెంట్స్ పెట్టారు. అందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ నేను డబుల్ కుట్ అనేది వేసేస్తున్నాను. స్టిచ్చింగ్ అయిపోయిందండి. చూసారు కదా, ఇక్కడ ఎటువంటి పోగులు అనేవి కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని మనం డ్రెస్ మొత్తాన్ని ఉల్టా తిప్పేసుకుందాం, ఎందుకంటే ఫిట్టింగ్ చేయాలి కదా. సో ఇక్కడ కస్టమర్ అయితే డ్రెస్ ఫిట్టింగ్ అయితే ఏమీ చెప్పలేదండి, కాబట్టి నేను పాకెట్ దగ్గరే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను కుట్టు కూడా కొంచెం నార్మల్గా పెట్టుకున్నాను. ఇందాక చాలా చిన్న కుట్టు వేసాను కదా. సో ఇప్పుడు మీడియం కుట్టు అంటే 2.5 అలా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం పైనుంచి స్టార్ట్ చేసి మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ రౌండ్ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, ఇవి 2 క్లాత్ సమానంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఈ కుట్టు కూడా డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్ ఉన్నప్పుడు కొంచెం తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. సో ఇక్కడ వరకు వచ్చేసాం కదా. మళ్ళీ ఆ కార్నర్ నుంచి కొంచెం కింది కుట్టు వైపుకి కలిపేసుకోవాలి. అంటే ఆల్రెడీ డ్రెస్కి ఒక కుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే కుట్టు పైన కుట్టు వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇది రెండో కుట్టు కూడా కంపల్సరీ వేయాలి. ఎందుకంటే మనం ఏదైనా బరువైన వస్తువులు వేసినా సరే అది పడిపోకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఎలా అయితే కుట్టానో మళ్ళీ అదే రెండో కుట్టు వేస్తున్నానని చూపించాను. సో చూసారు కదండి, నేను మీకు ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది ఒక 12 నిమిషాల వీడియో అయితే అయిందండి. నార్మల్గా అయితే 5 to 7 minutes లోపల మనం కట్ చేసి కుట్టేయచ్చు కూడా. అంత ఈజీ పద్ధతి అయితే మీకు చూపించాను. ఇప్పుడు ఇది ఫ్రాక్ కాబట్టి మనం 18 ఇంచుల నుంచి స్టార్ట్ చేసాం కదా. అది ఒకవేళ స్ట్రైట్ కుర్తీ అయితే మాత్రము ఒక 16 ఇంచుల నుంచి స్టార్ట్ చేయొచ్చండి. లేదా కస్టమర్ వేసుకున్నప్పుడు వాళ్ళ హ్యాండ్కి ఎక్కడ వైపు ఫ్రీగా ఉంటుందో అక్కడ ఒక చిన్న మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇందులో నేను మీకు ఫోన్ పెట్టి కూడా చూపిస్తాను. అది ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే మొత్తం ఫోన్ కూడా పెట్టి చూపిస్తున్నాను. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఈజీగా పాకెట్ కుట్టడం అనేది చూపించాను కదండి. ఇక్కడ ఫోన్ హైట్ ఎంత ఉందో కూడా చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా ఏ ఫోన్స్ అయినా సరే మన అరచేయి ఎంత ఉంటాయి, అందుకని మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది అరచేయి ఎంత తీసుకొని 1 ఇంచు కుట్టు కోసం అనేది తీసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.